వచ్చినవా స్వాతి? నీకోసమే చూస్తున్నదా? ఈరోజు మీ ఇంటర్ రిజల్ట్స్ కదా, పాస్ అయినావా? రిజల్ట్ ఏమొచ్చింది? పాస్ అయినా మమ్మీ. అవునా, మంచిదిరా. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. ఇదే విషయం మీ నాన్నకి ఫోన్ చేసి చెప్తా, నీకోసం ఏదైనా స్వీట్ చేస్తా, సరేనా? సరే మమ్మీ. పాస్ అయినా అని అంటుంది, ముఖమంతా ఎట్లనో పెట్టింది. ఏమైంది దీనికి? ఏమైనా రంది పెట్టుకుందా ఏంది? మీతో ఒక విషయం మాట్లాడాలండి. దీని గురించి? మన పాప గురించి. అవునా, ఏమైంది? ఈరోజు వాళ్ళ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, అవునవును. పాస్ అయినావా అని అడిగితే పాస్ అయినా అని అంటుంది. మళ్ళీ ముఖం ఎట్లా పెట్టింది, ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తుంది. మరి ఏమైందో ఇద్దరం కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడదాం. అవునా, ఏదైనా ఉంటే నాకు చెప్తుంది కదా. ఏమో మరి, మీరు ఇంకా రాలేదు కదా, ఏం బాధపడుతుందో ఏమో. ఇప్పుడే వచ్చారు కదా, మీరు ఒకసారి మాట్లాడదాం మన ఇద్దరం. చూద్దాం బాబు. ఏం చేస్తుంది? పాస్ అయినా ఫెయిల్ అయినా? అయినా నాన్న. మరి పాస్ అయినా అంటున్నావు, తల కింద దించుకుంటున్నావు, కళ్ళల్లో కొంచెం ఏడ్చినట్టు కనిపిస్తుంది, మమ్మల్ని ఆనందం లేదు. నిజం చెప్పరా, నేను ఏమన్నా కానీ 2 సబ్జెక్టులు పోయినాయి నాన్న. నేను అడిగితే నాతో పాస్ అయినా అని చెప్పింది. సరే డాడీ వస్తే స్వీట్ చేసి పెడతాను నీకు అని చెప్పినా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. గంట సేపు తలుపు తీయలేదు. ఇప్పుడు మీరు వచ్చి మీరు మాట్లాడుతా అంటే ఇప్పుడు వచ్చింది బయటికి. మరి పాస్ అయినా ఫెయిల్ అయినా ఏముంది? ఈసారి పాస్ అయితే ఇంకోసారి రాసుకోవచ్చుగా. ఒకసారి ఓడిపోతే ఇక దానికి చావడం ఒకటే కారణం కాదు తల్లి. ఇంకా ఒకసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాసుకోవచ్చు ఎగ్జామ్, దానిదేముంది? నువ్వు చెప్పు, మాకు ఏదైనా ఉంటే మాకు చెప్పు. మేము కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం కానీ ఏదైనా కష్టం ఉంటే మాకు చెప్పు. అమ్మ నాకు ఇది కావాలి అని చెప్పు, ఇస్తాం కదా మేము. ఒకసారి ఇప్పుడు టైం చూడు నాన్న, టైం 9 అయింది. ఇప్పుడు దాకా ఎండలో వానలో కష్టపడి వచ్చి చేస్తున్నది మీకోసమే కదా. నేను ఫెయిల్ అయిపోయినానంటే ఫెయిల్ అయిపోయినా చెప్పు, ప్రాబ్లం లేదు. ఈ వీడియోలో విద్యార్థులకు తల్లిదండ్రులకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్పడం జరిగింది. చదువు ఒకటేసారి చదువుకునేది కాదు. ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు, కానీ ప్రాణం పోతే ప్రాణం మళ్ళీ తీసుకురాలేం కదా. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంటర్ పరీక్ష రిజల్ట్ రాకముందే నేను పాస్ అవుతానా లేదా అన్న భయంతో ఒక విద్యార్థి ఉరి వేసుకోవడం అయితే జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తున్నాము. దయచేసి తల్లిదండ్రులందరినీ కూడా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఏం జరుగుతుంది అనేది అడగండి ప్రతిరోజు. అదే కాకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా చదువుతున్నారు అంటే చదువు ఆపేసేయండి. ఎందుకంటే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళని వెళ్ళనివ్వండి. సినీ ఫీల్డ్లో ఉండొచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్ కావచ్చు, ఇలా ఎన్నో విధాల్లో చాలా మందికి చాలా టైప్స్ ఆఫ్ ఫ్యాషన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు నచ్చేదాన్ని ప్రోత్సహించి వాళ్ళ ఇష్టాన్ని కూడా మీరు గౌరవించండి. దయచేసి ఆలోచించండి.